సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. అతిగా ఆలోచించవద్దు బిడ్డ. నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను ఎందుకు దూరం పెడుతున్నాడో, మళ్ళీ కలుస్తారో లేదో వెంటనే తెలుసుకో బిడ్డ అని అమ్మైతే ఏం చెప్తున్నారో మనము అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారు ఏం చెప్తున్నారో విందామండి. ఇప్పుడు ఉన్న సమాజంలో వ్యక్తులు వాళ్ళకి ఇష్టమున్న వారి మీద ప్రేమను ఎక్కువగా చూపిస్తున్నారు. వాళ్ళే తమ జీవితము, లేనిదే వాళ్ళ జీవితం లేదు అన్నట్టుగా వారు వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి మీద ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తున్నారు. కానీ మీరు ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తున్నారు అంటే తల్లి, నీకు ఎటువంటి సమాధానం చెప్పకుండా నిన్ను అయోమయ స్థితిలో పెడుతున్నారు. అలాగే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. కాబట్టి అలాంటప్పుడు నీకు ఏమీ అర్థం కావటం లేదు. అప్పుడు నీ మనసులో అమ్మ, నేను వారి మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాను, వారికి నా జీవితంలో ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, అయినా నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నువ్వు చాలా బాధగా అయితే ఉంటున్నావు కదా తల్లి. అయితే నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. వారు నిన్నెందుకు దూరంగా పెడుతున్నారో చెప్పడానికే వచ్చానమ్మా. అప్పుడైనా నీ మనసు కుదుటపడి కొద్దిగా నీవు ప్రశాంతంగా ఉంటావని దగ్గరికి వచ్చాను. నీ మనసులో ఉన్న వ్యక్తి నీవు అంటే చాలా ఇష్టం బిడ్డ. వారు మీ విషయంలో చాలా నిజాయితీగానే ఉన్నారు. మొదట్లో అయితే వారు నిజమైన ప్రేమను నీ మీద చూపించారు. అలాగే నీ ప్రేమను కూడా వాళ్ళు నిజంగానే తీసుకున్నారు. వాళ్ళ మనసులో ఎంతో మంచి స్థానం ఇచ్చారు. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. నిజమైన బంధం మీకు వచ్చి హ్యాపీగా ఉండాలని వారు కూడా ఊహించుకున్నారు. మధ్యలో మూడో వ్యక్తి రావటం వల్ల మీరు ఇదంతా కోల్పోయారు. మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు. వాళ్ళ నుంచి ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండమ్మా. ఆ వ్యక్తి మూలంగా మీ మీద వారికి ఉన్న ప్రేమను చూపించలేకపోతున్నారు. వాళ్ళు కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. మీతో బంధం కొనసాగించాలా, ఇంతటితో ఆపివేయాలా అని సతమతం కూడా అవుతూ ఉన్నారు. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తికి నీ మీద నిజంగానే ఇష్టమైతే ఉంది. ఇప్పటికీ మీరంటే వారికి ఇష్టమే, కానీ మీకు వాళ్ళ ఇష్టాన్ని, ప్రేమను మీకు చెప్పాలని అనుకుంటున్నారు. కానీ ఈ మూడో వ్యక్తి వల్ల వాళ్ళు మీకు చెప్పకుండా ఆగిపోతున్నారు. మీరు ఎలాగైతే బాధపడి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో వారు కూడా అంతగా బాధపడి మీ గురించి ఆలోచిస్తున్నారు తల్లి. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అసలు అర్థం కావటం లేదు. వాళ్ళకి మీతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ మీతో తిరిగి బంధం కలిసి ఇదివరకులాగానే ఉండాలని వారు కూడా భావిస్తున్నారు. అంత ఉన్నా కూడా ఈ మూడో వ్యక్తి వల్ల మీ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల వెనకడుగు వేస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు ఎలా ఉన్నా ముందు జీవితంలో ఈ వ్యక్తి తప్పకుండా మీ దగ్గరికి వస్తారమ్మా. మీ మధ్య ఉన్న బంధం తప్పకుండా బలంగా మారుతుంది. అయితే నీవు కొంచెం ఓపికగా ఉండాలి. నువ్వు ఏం జరిగినా సరే నీ మాట ధోరణి అందంగా, వినయంగా, ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉండాలి. మీ ప్రేమను వాళ్ళకు అర్థమయ్యేలాగా వారికి అందివ్వండి. ఇలా చేయటం వల్ల మళ్ళీ మీ ఇద్దరు కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. బంధంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య మూడో వ్యక్తి ఎప్పుడూ మధ్యలో ఉండకూడదు. ఆ వ్యక్తి వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది మీరిద్దరూ చర్చించుకొని మీ ఇద్దరిలో తప్పు ఎక్కడుందో సరి చేసుకోవడం వల్ల మీ బంధము అనేది ఇంకా బలంగా మారుతుంది తల్లి. కొంతమంది వారు చూసిందే, వారు విన్నదే నిజం అనే మైండ్ సెట్లో ఉంటారు. ఇలా ఉండటం వల్ల మీరు సఫర్ అవుతున్నారు. అందుకే మీరిద్దరూ కలిసి సమస్య దేనివల్ల వస్తుందని అర్థం చేసుకోగలిగితే మీ బంధం అనేది ఇంకా బలంగా ఉంటుంది. మీరిద్దరూ మీ అభిప్రాయాలను పంచుకోకుండా ఎక్కువగా ఆలోచించుకొని మీకున్న సమస్యలను పెద్దవిగా చేసుకుంటున్నారు. మీ ఇష్టమైన వ్యక్తి అతని సమస్యను, కష్టాన్ని మీతో చెప్పుకోవటం వల్ల మీకు అవి ఏమీ తెలియక ఎందుకు దూరం పెడుతున్నారో అని మీరిద్దరూ దూరంగా ఉండి కుమిలిపోతున్నారు. ఇదంతా కొంతకాలం మాత్రమే. తప్పకుండా మీరు ఇష్టపడిన వారు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ జీవితంలోకి వస్తారు. మీరు చేయవలసిందల్లా మూడో వ్యక్తి ఎవరో తెలుసుకొని ఆ వ్యక్తిని మీ మధ్యలో నుంచి బయటికి పంపడానికి ప్రయత్నించు. ఇదివరకంటే కూడా త్వరలో మీ జీవితం మంచిగా, మీకు ఇష్టమైన వ్యక్తితో బంధం బలంగా ఉండబోతుంది తల్లి. నా మాట నమ్మి మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుని ఆ మూడో వ్యక్తిని బయటికి గెంటేసి మీరు ఆనందంగా ఉండండి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది బిడ్డ అని
వారాహి అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈ మూడో వ్యక్తుల వల్లే మనకి రకరకాల ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి కదా. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అంటే మీరు ఖచ్చితంగా మనసు విప్పి మాట్లాడుకోవాలి. నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళతో చాలా మంచిగా వినయంగా మాట్లాడు తల్లి. నీ యొక్క ఈగో కానీ పొగరు కానీ వాళ్ళ ముందు చూపెట్టవద్దు. నీకు ఏదైతే ఇష్టమో నువ్వు ఎలా ఉంటావో వాళ్ళకి తెలిసేలాగా చెయ్యి. ఎవరి వల్ల అయితే ఇబ్బంది జరుగుతుందో ఆ మూడో వ్యక్తి ఎవరా అనేది ఒకసారి నువ్వు పరిశీలించు. తప్పకుండా ఆ వ్యక్తి ఎవరో తెలుస్తుంది. మీ ఇద్దరు కూడా మీకున్న సమస్యను మంచిగా ప్రశాంతమైన ఒక వాతావరణంలో మాట్లాడుకోగలిగితే మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు ముందు కన్నా కూడా ఇంకా మంచిగా మీరు ప్రేమ చూపించుకుంటూ మంచి జీవితాన్ని మీరు గడపడానికి అవకాశం ఉందని అమ్మవారే చెప్తున్నారు. కాబట్టి మంచి ఆలోచనతో మంచి తలంపుతో మీరు ముందుకు అడుగు వేయండి. మీ జీవితం అంతా మంచిగా ఉండాలనేది మా ఉద్దేశము. ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.